చదువుకున్నటువంటి వాడు ఎవడో ఉంటాడు, వాళ్ళకి జగన్ చెప్పడం చేతేసాగు. వీళ్ళు ఇట్లా చెప్పి ప్రతిదీ ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక అతను మర్డర్ జరిగింది, అతను కువైట్ వెళ్ళి అక్కడి నుంచి వీడియో పెట్టాడు. ఏమని వాళ్ళ అమ్మాయిని ఒకడు వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచితే తను లైంగికంగా వేధించాడు. ఆ విషయం వాళ్ళిద్దరు భార్యాభర్త కువైట్లో ఉంటారు. ఉంటే వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ సోదరి ఇంట్లో అనమాట అట్టు పెట్టింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఈ పని చేసింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు పట్టించుకోవాలి. చివరికి ఆమె అక్కడి నుంచి వచ్చి కువైట్ నుంచి భార్య ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అయినా పోలీసులు పట్టించుకోవాలి. చివరికి అతను వచ్చి ఎవరైతే అలాంటి వేధింపులకు పాల్పడ్డా అతన్ని చంపేసి వెళ్ళిపోయి, రాయితో కొట్టి చంపేసి వెళ్ళిపోయి కువైట్కి వెళ్ళి ఇట్లా పట్టించుకోకపోతే నేను చంపేసి వచ్చేసాను, నేను రేపు వచ్చి మళ్ళీ లొంగిపోతానని చెప్పి వీడియో స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇక్కడ వ్యవస్థ అంతా సక్రమం చేసాం ఇదివరకు అంటే ఏంటిది, అత్యాచారం ఏం జరిగింది, లేకపోతే ఏదాగింది, ఇదివరకు ఏం చేసేవాళ్ళు ఇట్లాంటిది. ఇదే జగన్ టైంలో వచ్చుంటే బ్యానర్ హెడ్డింగ్ జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో సైకో ప్రభుత్వపు నిర్వాహకంతో ఇట్లా ఉంటే ఈయనొచ్చి అక్కడి నుంచి చంపెళ్ళాడంటే రాష్ట్రంలో పోలీసింగ్ ఎట్లుందో చూడండి అని చెప్పి రాసేవాళ్ళు. ఇప్పుడు ఇది వార్త వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోవడం తప్పించి కనీసం రాయడానికి కూడా ధైర్యం లేదు. రెండో పాయింట్ ఏంటి, ఇవన్నీ కళ్ళెదురుగుండా కనబడుతుంటే ఇప్పుడు కలెక్టర్ ఉద్యోగం ఏంటండి అది